Hello everyone, welcome back to our channel. Let's discuss the next topic, problems which are related to the UV visible spectroscopy. లాస్ట్ వీడియో వరకు మనం జనరల్ టెర్మినాలజీ ఎలా ఉంది, ఏ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రైట్, అబ్జార్ప్షన్ లాస్ ఎట్లా ఉంటాయి అన్నది క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. అయితే మనకి అల్ట్రా వైలెట్ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో వాడే టెర్మినాలజీ ఏంటి? వేవ్ లెంత్ కదా. అయితే ఈ లాంబ్డా వాల్యూని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిక్ సిస్టమ్స్ ఉండేటప్పుడు ప్రతి సిస్టమ్కి కూడా ఒక పర్టికులర్ లాంబ్డా వాల్యూ ఉంటుంది కదా. ఆ లాంబ్డా వాల్యూని ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. మనం లాంబ్డా అనే టెర్మినాలజీ యూజ్ చేస్తున్నాము అంటే ఇండైరెక్ట్గా మనం ఏ టెర్మినాలజీని యూజ్ చేస్తున్నట్టు? ఎనర్జీని యూజ్ చేస్తున్నట్టు. వై? బికాజ్ వీ హ్యావ్ ద రిలేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లాంబ్డా అని మనకు తెలుసు కదా. అయితే మనకి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వీడియోలో ఫస్ట్ టైప్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఏంటవి? వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ ఫర్ కాంజుగేటెడ్ డైన్స్ అండ్ పాలీన్స్. మనకు తెలుసు కదా, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? టు ఐడెంటిఫై ద అన్సాచురేషన్ ఆర్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఆర్ ద ట్రిపుల్ బాండ్స్ ప్రెజెన్స్ అని మనం చెప్పుకుంటాం కదా. అంటే ఇటువంటి డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ కాంజుగేషన్లో ఉండేటప్పుడు ఆ పర్టిక్యులర్ సిస్టమ్ యొక్క లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ఎలా ఉంటుంది అన్నది డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆన్ ది క్రోమోఫోర్ మే చేంజ్ ద వేవ్ లెంత్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద అబ్జార్ప్షన్ మ్యాక్సిమం. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. క్రోమోఫోర్ అంటే ఏంటి? సింపుల్గా ఏ గ్రూప్ అయితే యూవీ విజిబుల్ రేడియేషన్ని అబ్జార్బ్ చేయడానికి రెస్పాన్సిబుల్ అవుతుందో దానినే క్రోమోఫోర్ అన్నాం. ఆక్సోక్రోమ్ అంటే ఏమన్నాం మనం? క్రోమోఫోర్ పై ఉండేటటువంటి ఒక సబ్స్టిట్యూయెంట్ అన్నమాట. ఆ సబ్స్టిట్యూయెంట్ వల్ల ఏమవుతుంది? క్రోమోఫోర్కి ఉండే లాంబ్డా వాల్యూ పెరగొచ్చు, లాంబ్డా వాల్యూ తగ్గొచ్చు, ఆ కరెస్పాండింగ్ ఇంటెన్సిటీ పెరగొచ్చు, లేదంటే ఇంటెన్సిటీ తగ్గొచ్చు. 4 ఫినామినా మనం అబ్జర్వ్ చేసాం కదా, దాన్నే మనం ఏమన్నాం? షిఫ్ట్స్ అన్నాం. బాథోక్రోమిక్, ఇప్సోక్రోమిక్, హైపర్క్రోమిక్, హైపోక్రోమిక్. లాంబ్డా ఇంక్రీజ్, లాంబ్డా డిక్రీజ్, ఇంటెన్సిటీ ఇంక్రీజ్, ఇంటెన్సిటీ డిక్రీజ్ అని చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నారు. Robert Burns Woodward formulated certain empirical rules in 1945 to calculate the wavelength of absorption maximum in the UV visible spectrum of a molecule. These rules were later modified by Louis Frederick Fisher in 1959 with more experimental evidence and commonly called as Woodward-Fisher rules. 1945లో మనకి వుడ్వర్డ్ కొన్ని రూల్స్ అని చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? ఫిజర్ అనే ఆయన వచ్చాడు, అందులో కొన్ని మోడిఫికేషన్స్ పట్టుకొచ్చారు 1959లో. కాబట్టి ఈ రెండింటిని కలిపి మనం ఏం చెప్తున్నాం? వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ అని చెప్తున్నాం. సో వుడ్వర్డ్, ఫిజర్, దీస్ ఆర్ ది సైంటిస్ట్స్, రైట్? అయితే వీళ్ళు ఏం చేశారంటే లాంబ్డా మ్యాక్సిమం అంటే మనకు తెలుసు కదా, యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో మనం ప్లాట్ని లాంబ్డా వర్సెస్ ఇంటెన్సిటీ అబ్జార్ప్షన్ మనం చేసినట్లయితే ఈ హైయెస్ట్ వాల్యూ ఏది ఉందో దీన్నే మనం ఏమంటున్నాం? లాంబ్డా మ్యాక్సిమం. దిస్ ఈజ్ లాంబ్డా మ్యాక్స్. కరెస్పాండింగ్ ఇంటెన్సిటీని ఎప్సిలానో మ్యాక్స్ అంటాం. ఇంటెన్సిటీ మ్యాక్సిమం అండ్ లాంబ్డా మ్యాక్సిమం. అయితే ఈ లాంబ్డా మ్యాక్సిమం వాల్యూని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నది చెప్పారనమాట. మనకి యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ చదువుకునేటప్పుడు చాలా సింపుల్ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? ప్రిన్సిపల్. సెకండ్ ఏంటి? డిఫరెంట్ అబ్జార్ప్షన్ లాస్, లాంబర్ట్ లా, బీర్స్ లా అండ్ బీర్ లాంబర్ట్ లా. ఈ 3 లాస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఏం డిస్కస్ చేసాము? క్రోమోఫోర్ అంటే ఏంటి, ఆక్సోక్రోమ్ అంటే ఏంటి, రైట్? క్రోమోఫోర్, ఆక్సోక్రోమ్ వల్ల లాంబ్డా వాల్యూలో చేంజెస్ ఎలా వస్తున్నాయి, ఇంటెన్సిటీలో చేంజెస్ ఎలా వస్తున్నాయి అని చెప్తున్నాం. ఇప్పుడు మెయిన్
మనకి యూజీ లెవెల్‌లో తీసుకుంటే ఇవి తెలిస్తే సరిపోతుంది. యూజీ లెవెల్‌లో గానీ, పీజీ లెవెల్‌లో గానీ మన మెయిన్ ఫోకస్ దేనిపై ఉండాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ పైన ఉండాలి. సో, మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవ్వడం కోసం ఈ ప్రాబ్లమ్స్‌ని 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌ని చెప్పుకున్నాం కాబట్టి 3 వీడియోస్‌లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో, ఈ ఫస్ట్ వీడియోలో ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. అవేంటవి? కాంజుగేటెడ్ డైన్స్ గానీ, పాలిన్స్ గానీ ఉండేటప్పుడు వాటి యొక్క లాంబ్డా మాక్సిమం వాల్యూ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని. వీళ్ళొక ఫార్ములా ఇచ్చారండి దీనికి లాంబ్డా మాక్సిమంకి. ఏంటంట? ఫస్ట్ బేస్ వాల్యూ అంట, సమ్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ కంట్రిబ్యూషన్స్ అండ్ సమ్ ఆఫ్ ద అదర్ కంట్రిబ్యూషన్స్. అయితే ఈ ఫార్ములా ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. లాంబ్డా మాక్సిమం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఈ వాల్యూ అన్నమాట. దీనిని ఎలా క్యాలిక్యులేట్ చేశారు? బేస్ వాల్యూ ప్లస్ సమ్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ కంట్రిబ్యూషన్స్ ప్లస్ సమ్ ఆఫ్ ద అదర్ కంట్రిబ్యూషన్స్. అవేంటో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. దాన్నే మనం ఏమంటున్నాం? టెర్మినాలజీ అంటున్నాం. చూడండి, బేస్ వాల్యూ. ఈచ్ టైప్ ఆఫ్ డైన్ సిస్టమ్ ఈజ్ హ్యావింగ్ ఎ సర్టైన్ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ లాంబ్డా మాక్సిమం which is known as the base value or parent value. మనకు తెలుసు కదా, ప్రతి ఆర్గానిక్ సిస్టంలో ఒక పర్టికులర్ గ్రూప్ ఉంటుంది. అది యూవీ విజిబుల్ రేడియేషన్ అబ్జార్బ్ చేయడానికి రెస్పాన్సిబుల్ అవుతుంది. సో ఆ పర్టికులర్ గ్రూప్ వల్ల మనకి ఏంటి, మినిమం అమౌంట్ ఆఫ్ లాంబ్డా అనేది మనకు తెలిసిపోతుంది కదా. దాన్ని మనం ఏమంటున్నాం? బేస్ వాల్యూ అని అంటున్నాం. డైన్ సిస్టమ్, ప్రతి డ్రైన్ సిస్టమ్‌కి కూడా ఒక ఫిక్స్డ్ లాంబ్డా మ్యాక్స్ వాల్యూ అనేది ఉంటుంది. ఆ ఫిక్స్డ్ లాంబ్డా మ్యాక్స్ వాల్యూని ఏమంటున్నారు? బేస్ వాల్యూ అంటున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి డైన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎసైక్లిక్ కాంజుగేటెడ్ డైన్స్ ఎలా ఉంటాయి చూడండి అవి. ఎసైక్లిక్ కాంజుగేటెడ్ డైన్స్ ఆర్ ద కోవలెంట్ కంపౌండ్స్ దట్ కంటైన్ ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్. These dynes exist in trans and cis conformation because of the rotation of the single bond. So first type of dynes ఏం చెప్తున్నారండి? అసైక్లిక్, సైక్లిక్ కానటువంటి డైన్. డైన్ అంటే ఏముండాలి? ఆల్టర్నేటివ్గా మనకేముండాలి? పై బాండ్స్ అనేవి ఉండాలి, అంతే కదా. అయితే ఈ డైన్స్లో ఈ పై బాండ్స్ అనేవి ఆల్టర్నేటివ్గా ఉంటూ సైక్లిక్ ఫామ్లో ఉండకూడదు. అటువంటి వాటిని మనం ఏమంటాం? కాంజుగేటెడ్ అసైక్లిక్ డైన్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 1,3-బ్యూటాడైన్ పొజిషన్ 1, 2, 3 అండ్ 4. సో 1,3-బ్యూటాడైన్. ఈ 1,3-బ్యూటాడైన్ మనం తీసుకున్నట్లయితే విత్ రెస్పెక్టివ్ టు ద పై బాండ్ దీనిని ఎస్ ట్రాన్స్ గాను ఎస్సిస్ గాను చెప్తున్నారు. దేనివల్ల అంటే ఈ సింగిల్ బాండ్ ఉంది కదండి, ఈ సింగిల్ బాండ్ అనేది రొటేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సింగిల్ బాండ్ రొటేషన్లో పార్టిసిపేట్ చేయటం వల్ల మనకి ఏమవుతుంది? ట్రాన్స్ఫార్మ్ సిస్ ఫార్మ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? సిస్ ఫార్మ్ అనేది ఓన్లీ 2.5% అంట, 97.5% ట్రాన్స్ఫార్మ్ ఉంటుందంట. ఎందువల్ల? ఇప్పుడు చూడండి, సిస్ ఫార్మ్లో రెండు పై బాండ్స్ మధ్య దూరం అనేది ఎలా ఉంది? తగ్గిపోయిందా లేదా? సో బికాస్ ఆఫ్ దట్ రీజన్స్ మనకి ఏమవుతాయి? రిపల్సన్స్ అనేవి వస్తాయి. రిపల్సన్స్ రావడం వల్ల ఏమవుతుంది? ఎనర్జీ అనేది తగ్గిపోతుంది కదా. రిపల్సన్స్ రావడం వల్ల ఎనర్జీ అనేది పెరిగిపోతుంది కాబట్టి స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో కాబట్టి మనకి ఏంటి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎక్కువ పర్సంటేజ్లో ఉంటుంది. ఓకేనా? సింప్లీ అసైక్లిక్ కాంజుగేటెడ్ డైన్స్ అంటే ఏంటి? ఒక డైన్లో సైక్లిక్ సిస్టమ్ లేదు, సింపుల్ సిస్టమ్ ఉంది. అందులో పై బాండ్స్ అనేవి ఆల్టర్నేటివ్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ టైప్ ఏం చెప్తున్నాడు? హోమో యాన్యులర్ డైన్. హోమో యాన్యులర్ డైన్స్ అంటే మీరేంటంటే చాలా నీట్గా గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా? సో హోమో యాన్యులర్ డైన్ అంటే ఏంటి? హోమో యాన్యులర్ అంటే
ఒక సైక్లిక్ రింగ్ అనేది ఉంటుందండి. సైక్లిక్ రింగ్ ఉండేటప్పుడు హోమో డైన్ అంటే ఎన్ని పై బాండ్స్ ఉండాలి? 2 పై బాండ్స్ ఉండాలి కదా! ఆ 2 పై బాండ్స్ ఎలా ఉండాలి? ఆల్టర్‌నేటివ్‌గా ఉండాలి. హోమో అంటే ఒకే పర్టిక్యులర్ సైక్లిక్ రింగ్‌లో 2 పై బాండ్స్ అనేవి ఆల్టర్‌నేటివ్‌గా ఉండటం. ఇప్పుడు చూడండి ఇక్కడ. సైక్లోహెక్సేన్ రింగ్ ఉంది. సైక్లోహెక్సేన్ రింగ్‌లో 2 పై బాండ్స్ ఉన్నాయి. ఆ 2 పై బాండ్స్ కూడా ఆల్టర్‌నేటివ్‌గా ఉన్నాయా లేదా? కాబట్టి ఇటువంటి సిస్టమ్‌ని మనం ఏమంటాం? హోమో యాన్యులర్ డైన్ సిస్టమ్ అంటాం. ఇక్కడ చూడండి మనం సెకండ్ ఎగ్జాంపుల్‌లో మనకి 2 6 మెంబర్డ్ రింగ్స్ ఉన్నాయి. 2 6 మెంబర్డ్ రింగ్స్ ఉన్నప్పటికీ పై బాండ్స్ అనేవి చూడండి. ఒకే రింగ్‌లో ఆల్టర్‌నేటివ్‌గా ఉన్నాయా లేవా? సో, పై బాండ్స్ అనేవి ఒకే రింగ్‌లో ఆల్టర్‌నేటివ్‌గా ఉన్నాయి కాబట్టి ఈ సిస్టమ్‌ని కూడా మనం ఏమంటాం? హోమో యాన్యులర్ డైన్ అంటాం. క్లియరా? సింపుల్‌గా ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఒక రింగ్‌లో 2 పై బాండ్స్ ఉండాలి. ఆల్టర్‌నేటివ్‌గా ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటాం? హోమో యాన్యులర్ డైన్ అంటాం. హెటెరో యాన్యులర్ డైన్ చూడండి ఇక్కడ. హెటెరో యాన్యులర్ ఇక్కడేంటి? యాన్యులర్ డైన్ అంటే ఒకటే మనకి. సైక్లిక్ రింగ్ ఉండాలి. అయితే డైన్ అంటే 2 పై బాండ్స్ అనేవి కావాలి కదా! ఈ 2 పై బాండ్స్ ఎలా ఉండాలంట? 2 రింగ్స్‌లో ఉండాలన్నమాట. ఒక పై బాండ్ ఫస్ట్ రింగ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌లో. ఒక పై బాండ్ ఫస్ట్‌లో ఉంది. రెండో పై బాండ్ సెకండ్‌లో. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్‌లో చూడండి. 2 6 మెంబర్డ్ రింగ్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ సైడ్ రింగ్‌లో ఉంది. రెండోది రైట్ సైడ్ రింగ్‌లో ఉంది. కాకపోతే ఈ 2 ఎలా ఉండాలి? కాంజుగేషన్‌లో ఉండాలి. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాంజుగేషన్‌లో ఆల్టర్‌నేటివ్‌గా ఉండాలి. ఇప్పుడు కూడా చూడండి. 2 6 మెంబర్డ్ రింగ్స్ ఉన్నాయి. సో, లెఫ్ట్ సైడ్ 6 మెంబర్డ్ రింగ్‌లో ఒక పై బాండ్ ఉంది. రైట్ సైడ్‌లో ఒకటి ఉంది. కాకపోతే 2 కూడా ఎలా ఉండాలి? కాంజుగేషన్‌లో ఉన్నాయి. ఇటువంటి సిస్టమ్స్ మనం ఏమంటామంట? హెటెరో యాన్యులర్ డైన్స్ అంటాం. ఓకేనా? సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఇక్కడ ఏంటి అబ్జర్వ్ చేస్తున్నామంటే ఒకే రింగ్‌లో 2 పై బాండ్‌ల ఆల్టర్‌నేటివ్‌గా ఉన్నట్లయితే ఆ కాన్ఫిగరేషన్ ఏమంటాం? సిస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇప్పుడు హెటెరోలో ఏమవుతుంది చూడండి. ఆటోమేటిక్‌గా ఇవి విత్ రెస్పెక్టివ్ టు ది సింగిల్ బాండ్ అనేది ఇది బాటమ్‌లో ఉంటే ఇది టాప్‌లో ఉంది. ఇది టాప్‌లో సైడ్‌లో ఉంది. ఇది బాటమ్ సైడ్‌లో ఉంది. కాబట్టి ట్రాన్స్ అయిపోయింది కదా! సో, హెటెరో యాన్యులర్ డైన్‌లో మనం ఏంటి అబ్జర్వ్ చేస్తున్నాం? ట్రాన్స్‌ఫార్మ్‌ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇందులో సిస్ ఫార్మ్‌ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఎవ్రీ టైమ్ ఎస్ ట్రాన్స్, ఎస్ సిస్ అని చెప్తున్నారు. ఎస్ అనేది దేనికి ఇండికేషన్ చేస్తుందంట? సింగిల్ బాండ్ జాయినింగ్ ద 2 డబుల్లీ బాండెడ్ కార్బన్ ఆటమ్స్. ఈ సింగిల్ బాండ్ ఏదైతే ఉందో దాన్ని ఎస్ చూపిస్తున్నారు. ఓకేనా? కన్ఫ్యూజన్ అవ్వడానికి ఏం లేదండి. అసైక్లిక్ డైన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక కాంజుగేటెడ్ సిస్టంలో పై బాండ్స్ అనేవి ఆల్టర్‌నేటివ్‌గా ఉండాలి. చైన్ ఫార్మ్‌లో ఉంటాయి. సైక్లిక్ ఫార్మ్‌లో ఉండవు. హోమో యాన్యులర్‌లో ఏం చెప్తున్నాం? ఒక రింగ్‌లో 2 పై బాండ్స్ అనేవి ఆల్టర్‌నేటివ్‌గా ఉంటే దాన్ని హోమో యాన్యులర్ డైన్ అంటాం. ఒక రింగ్‌లో 2 పై బాండ్స్ అనేవి ఎప్పుడూ కూడా సిసాయిడ్ ఫార్మ్‌లోనే ఉంటాయన్నమాట. సిస్ కాన్ఫిగరేషన్‌లోనే ఉంటాయన్నమాట. హెటెరో యాన్యులర్ డైన్‌లో ఏం చెప్తున్నాం? 2 రింగ్స్ ఉండాలి. ఫస్ట్ పై బాండ్ ఫస్ట్ రింగ్‌లో ఉండాలి. సెకండ్ పై బాండ్ సెకండ్ రింగ్‌లో ఉండాలి. కాకపోతే 2 కూడా ఎలా ఉండాలి? కాంజుగేషన్‌లో ఉండాలి. అటువంటి సిస్టమ్స్‌ని ఏమంటున్నాం? హెటెరో యాన్యులర్ డైన్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఎక్సోసైక్లిక్ అండ్ ఎండోసైక్లిక్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎగ్జామినేషన్‌లో ప్రాబ్లమ్స్ చేస్తునేటప్పుడు ఎక్సోసైక్లిక్, ఎండోసైక్లిక్‌ని చాలా మంది ఆస్పిరెంట్స్ మర్చిపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఫైనల్ ప్రాబ్లమ్‌లో రావాల్సిన లాంబ్డా మ్యాక్స్ వాల్యూ అనేది మిస్టేక్ అయిపోతుంది. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ప్రాబ్లమ్ ఇచ్చేటప్పుడు ఒక సైడ్ అనేది ఫస్ట్ రాసుకోండి. ఎక్సోసైక్లిక్, ఎండోసైక్లిక్ డబుల్ బాండ్స్ అనేవి ప్రెజెంట్ ఇచ్చిన సిస్టమ్‌లో ఉన్నాయా లేవా అన్నవి చూసుకోండి. ఓకేనా? ఎక్సోసైక్లిక్ అంటే ఏం చెప్తున్నారు? ద సైక్లిక్ డైన్స్ ఇన్ విచ్ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్స్
projecting outside a ring is called exocyclic, projecting inside ring is called endocyclic. చూడండి మనకి ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక 6 మెంబర్డ్ రింగ్ ఉంది. 6 మెంబర్డ్, నాట్ ఓన్లీ 6 మెంబర్డ్, 4 మెంబర్డ్, 5 మెంబర్డ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎగ్జోసైక్లిక్ అంటే మనం ఏం చెప్పాలంట, ఒక రింగ్ కి బయట ఉండేటటువంటి పై బాండ్ ని ఎగ్జోసైక్లిక్ పై బాండ్ అంటాం. ఆ రింగ్ లోపల ఉండే పై బాండ్ ని ఎండోసైక్లిక్ పై బాండ్ అంటాం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి మీరు. రింగ్ కి బయట ఉండే పై బాండ్ ని ఎగ్జోసైక్లిక్ అంటాము, రింగ్ లోపల ఉండే పై బాండ్ ని ఎండోసైక్లిక్ అంటాం. ఓకేనా? మనకి ప్రాబ్లమ్స్ లో ఎక్కడ ఎండోసైక్లిక్ పై బాండ్స్ తో ప్రాబ్లం రాదండి, ఎగ్జోసైక్లిక్ పై బాండ్ తో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్, రింగ్ కి అవుట్ సైడ్ లో ఉండే పై బాండ్ ని ఎగ్జోసైక్లిక్ పై బాండ్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మనకి 2 రింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏ రింగ్, బి రింగ్ అనుకుందాం మనం. ఓకేనా? అయితే ఏ రింగ్ లో ఒక పై బాండ్ ఉంది, బి రింగ్ లో ఒక పై బాండ్ ఉంది. ఈ రెండు ఎలా ఉన్నాయి? కాంజుగేషన్ లో ఉన్నాయా లేవా? కాంజుగేషన్ లో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సిస్టమ్ ఏమంటాం? హెటెరో యాన్యులర్ డైన్ సిస్టమ్ అంటామా లేదా? సో ఇది హెటెరో యాన్యులర్ డైన్ సిస్టమ్. ఇప్పుడు మనం ఈ ఏ రింగ్ ని కన్సిడర్ చేసినట్లయితే ఏ రింగ్ కి ఎగ్జాక్ట్ గా బయట ఏముంది చూడండి, ఈ పై బాండ్ ఉందా లేదా? కాబట్టి ఈ పై బాండ్ ఏమంటాం? ఎగ్జోసైక్లిక్ పై బాండ్ విత్ రెస్పెక్టివ్ టు రింగ్ ఏ. ఓకేనా? ఇప్పుడు బి రింగ్ తీసుకోండి. మనం బి రింగ్ తీసుకుంటే బయట ఏ రింగ్ లో పై బాండ్ ఉంది కానీ బి రింగ్ తో అటాచ్మెంట్ లేదు. కాబట్టి ఈ సిస్టంలో ఉన్న ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఏంటండి? ఓన్లీ 1, ఎగ్జోసైక్లిక్ టు రింగ్ ఏ. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. థర్డ్ ఎగ్జాంపుల్లో చాలా బాగా చెప్పాడు చూడండి. ఇప్పుడు 2 రింగ్స్ ఉన్నాయి, మనకి 2 పై బాండ్స్ ఉన్నాయి. 2 కూడా ఎలా ఉన్నాయి? కాంజుగేషన్లో ఉన్నాయి లేవా? కాంజుగేషన్లో ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటాం? హెటెరో యాన్యులర్ డైన్ సిస్టమ్ అనొచ్చా లేదా? హెటెరో యాన్యులర్ డైన్ సిస్టమ్ అంటున్నాం. అయితే ఇక్కడ ఎన్ని ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఉన్నాయి చూడండి. మీరు ఈ ఏ రింగ్ని తీసుకుంటున్నట్లయితే ఎగ్జాక్ట్ గా బయట సైడ్ ఏముంది? పై బాండ్ అటాచ్ అయ్యి ఉందా లేదా? సో విత్ రెస్పెక్టివ్ టు రింగ్ ఏ ఒక ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, బి రింగ్ ని మీరు కన్సిడర్ చేసినట్లయితే బి రింగ్ కి ఎగ్జాక్ట్ గా బయట ఏముంది? పై బాండ్ ఉందా లేదా? కాబట్టి ఇందులో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? ఎగ్జోసైక్లిక్ 2 ఎగ్జోసైక్లిక్ పై బాండ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ ఎగ్జాంపుల్లో చూడండి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. 3 రింగ్స్ ఉన్నాయి. 3 రింగ్స్లో 2 పై బాండ్స్ అనేవి ఏబీలో ఉన్నాయి, అవి ఆల్టర్నేటివ్లో ఉన్నాయి. కాబట్టి ఈ సిస్టమ్ ఏమంటాం మనం? హెటెరో యాన్యులర్ డైన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏ రింగ్కి అటాచ్మెంట్లో ఏమైనా పై బాండ్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఏ రింగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నట్లయితే ఇక్కడ పై బాండ్ ఉంది, కాబట్టి దీన్ని ఏమంటాం? ఎగ్జోసైక్లిక్ పై బాండ్ అంటాం. ఇక్కడ ఏమైనా ఉందా పై బాండ్? ఇక్కడ లేదు. క్లియర్? ఇప్పుడు మనం బి రింగ్ తీసుకోండి. బి రింగ్ తీసుకుంటే బి రింగ్ బయట ఏమైనా అటాచ్మెంట్లో పై బాండ్స్ ఉన్నాయా? ఏవి కూడా పై బాండ్స్ లేవు. అదే ఇప్పుడు సి రింగ్ తీసుకోండి. ఈ సి రింగ్ తీసుకుంటున్నట్లయితే ఈ చూడండి, ఈ పై బాండ్ ఎగ్జాక్ట్గా సికి బయట ఉందా లేదా? కాబట్టి ఒకే పై బాండ్ ఉన్న ఏ రింగ్కి కూడా ఎగ్జోసైక్లిక్లో ఉంది, అది సి రింగ్కి ఎగ్జోసైక్లిక్లో ఉంది. కాబట్టి ఇందులో ఎన్ని ఎగ్జోసైక్లిక్ ఉన్నట్టు? 2 ఎగ్జోసైక్లిక్స్ ఉన్నాయి. ఒకటంటే విత్ రెస్పెక్టివ్ టు ఏ, రెండోది ఏంటి? విత్ రెస్పెక్టివ్ టు సి. ఓకేనా? నెక్స్ట్, ఆల్కైల్ సబ్స్టిట్యూట్ చైన్స్ అండ్ రింగ్ రెసిడ్యూస్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. మనం ఏమంటున్నాం? వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ ఫర్ కాంజుగేటెడ్ సిస్టమ్. కాంజుగేటెడ్ సిస్టమ్కి మనం ఏం చెప్తున్నాం? వుడ్వర్డ్ ఫిషర్ రూల్స్ అని చెప్తున్నాం.
సో కాంజుగేటెడ్ సిస్టమ్ అంటే మినిమం ఎన్ని పై బాండ్స్ ఉండాలి మన దగ్గర? 2 పై బాండ్స్ ఉండాలి లేదా? అవి ఎలా ఉండాలి? ఆల్టర్నేటివ్‌గా ఉండాలి. సో మీరు ప్రతి ఎగ్జాంపుల్‌లో కూడా ఈ సిస్టమ్ ఉందో లేదో చూడండి. ఎవ్రీ ఎగ్జాంపుల్ చూడండి. పై బాండ్, సింగిల్ బాండ్, పై బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అనొచ్చు. సో ఈ సిస్టమ్‌నే మనం ఏమంటాం? కాంజుగేటెడ్ సిస్టమ్ అంటాం అన్నమాట. ఈ సిస్టమ్ అనేది ప్రతి దాంట్లో ఉందా లేదా చూసుకోవాలి మీరు. ఫస్ట్ ప్రాబ్లం మీకు చూసిన వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే ఒక డబుల్ బాండు, సింగిల్ బాండు, డబుల్ బాండ్ ఉన్నాయా లేదా అని చెప్పి దాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. దానికి ఉండేటటువంటి లాంబ్డా మ్యాక్స్ వాల్యూనే బేస్ వాల్యూ అంటాం. మనం చెప్పాం కదా, ప్రతి సిస్టమ్కి కూడా ఒక ఫిక్స్డ్ లాంబ్డా వాల్యూ అనేది ఉంటుంది. దాన్నే బేస్ వాల్యూ అంటామని. ఇందులో మనకు బేస్ వాల్యూ దేనికి కన్సిడర్ చేస్తామండి? ఇటువంటి సిస్టమ్ కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్. ఎగ్జాక్ట్గా ఈ సిస్టమ్కి అటాచ్మెంట్లో ఏదైనా ఆల్కైల్ గ్రూప్ ఉందనుకోండి, దానిని ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అంటారు. ఇప్పుడు చూడండి, ఈ సిస్టమ్ని నేను తీసుకుంటే రైట్ సైడ్లో ఏముందండి? మిథైల్ గ్రూప్ ఉంది. దీన్ని ఏమంటాను నేను? ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అంటాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో నేను తీసుకుంటే ఏముంది? ఇథైల్ గ్రూప్ అనేది డైరెక్ట్గా ఈ సిస్టమ్కి అటాచ్ అయ్యిందా లేదా? కాబట్టి దీన్ని కూడా ఒక ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అంటారు. సో ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అంటే ఏంటి? ఏదైతే మీరు కాంజుగేటెడ్ సిస్టమ్ని మీరు ఐడెంటిఫై చేసుకున్నారో ఆ కాంజుగేటెడ్ సిస్టమ్కి డైరెక్ట్గా ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉంటే వాటిని ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ అంటారు. సో ఇప్పుడు చూడండి, మనకు పాసిబిలిటీ 4 కార్బన్లు ఉన్నాయి కదా. ఈ 4 కార్బన్లో ఇప్పుడు ప్రెజెంట్లో ఏమైంది? ఫస్ట్ కార్బన్కి మిథైల్ గ్రూప్ అటాచ్ అయ్యింది, ఫోర్త్ కార్బన్కి ఇథైల్ గ్రూప్ అటాచ్ అయ్యింది. సో ఆల్కైల్ గ్రూప్ థర్డ్ కార్బన్ కూడా అటాచ్ అయ్యి ఉండొచ్చు, సెకండ్ కార్బన్ కూడా అటాచ్ అయ్యి ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు యాజ్ ఏ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్. క్లియర్గా ఉన్నారు కదా? ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అంటే ఏంటి? ఏదైతే కాంజుగేటెడ్ సిస్టమ్ని ఫైనలైజ్ చేశామో దానికి డైరెక్ట్ కనెక్షన్లో ఉండేటటువంటి ఆల్కైల్ గ్రూప్స్ని ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ అంటాం. ఓకే, నౌ రింగ్ రెసిడ్యూ. ఈ రింగ్ రెసిడ్యూస్ అనేది చాలా మంది పిల్లలకి కన్ఫ్యూజన్లో ఉంటారండి ఎప్పుడు. దీనివల్ల కూడా ఏంటంటే ప్రాబ్లంలో ఫైనల్ వాల్యూ అనేది మనకు గుర్తు రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ప్రాబ్లంలో ఏంటి ఐడెంటిఫై చేయాలి? మన యొక్క బేసిక్ కాంజుగేటెడ్ డైని మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఏమైంది? ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఈ సిస్టంలో నాకు కావాల్సింది ఏంటి? పై బాండు, సింగిల్ బాండు, పై బాండు, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ నాకు కావాలి. నేను అది ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అంటే నా బేసిక్ సిస్టమ్ ఏమైంది చూడండి. ఇదే కదా, ఇదే కదా నా బేసిక్ సిస్టమ్. ఓకేనా? పై బాండ్, సింగిల్ బాండ్, పై బాండ్, బేసిక్ సిస్టమ్ ఐడెంటిఫై చేశాను కదా. అయితే ఇప్పుడు ఏదైతే నా బేసిక్ సిస్టమ్ ఉందో ఆ బేసిక్ సిస్టమ్కి అటాచ్మెంట్లో నాకేం కావాలంటే ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ కావాలి. అది ఎలా ఉండాలంటే రింగ్ ఫార్మ్లో ఉండాలండి. ఏం కావాలి నాకు? నేను ఏదైతే కాంజుగేటెడ్ సిస్టమ్ని ఫైనలైజ్ చేసుకున్నానో ఆ సిస్టమ్కి అటాచ్మెంట్లో నాకు sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ కావాలి. ఆ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఎలా ఉండాలి? రింగ్ ఫార్మ్లో ఉండాలి. అప్పుడు నేను ఆ కార్బన్ ఏమంటానంటే రింగ్ రెసిడ్యూ అంటాను. సో నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ రింగ్ రెసిడ్యూ అంటే ఒక రింగ్లో sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంటుంది. ఆ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అనేది డైరెక్ట్గా నా కాంజుగేటెడ్ సిస్టమ్కి అటాచ్ అయి ఉంటుంది. కాబట్టి దానిని నేను రింగ్ రెసిడ్యూ అంటాను. ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఇది నా కాంజుగేటెడ్ సిస్టమ్ కదండి. ఇందులో రైట్ సైడ్లో ఏమైనా రింగ్ ఉందా? రైట్ సైడ్లో ఏం రింగ్ లేదు. కానీ నాకు లెఫ్ట్ సైడ్లో ఏముంది చూడండి,
ఒక 6 మెంబర్డ్ రింగ్ వచ్చిందా లేదా? ఈ 6 మెంబర్డ్ రింగ్‌లో ఇక్కడ చూడండి. ఇది ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బను. ఇది ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. సో ఈ 2 కార్బన్‌లు ఏమయ్యాయి? నా కాంజుగేటెడ్ సిస్టమ్‌కి అటాచ్ అయ్యి ఉన్నాయి లేవా? కాబట్టి ఈ కార్బన్ని నేనేమంటాను? రింగ్ రెసిడ్యూ అంటాను. సో ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌లో ఎన్ని రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయండి? 2 రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయి. ఓకేనా? సో మరొక్కసారి మీకోసం మళ్ళీ చెప్తున్నాను. బేస్ వాల్యూ అంటే ఏమంటారు? ఒక కాంజుగేటెడ్ డైని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. కాంజుగేటెడ్ డైన్ అంటే మనకి ఏం కావాలి? డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. ఇటువంటి సిస్టమ్ అనేది కావాలి. ఇటువంటి ప్రతి సిస్టమ్‌కి కూడా ఒక లాంబ్డా వాల్యూ ఫిక్స్ అయ్యి ఉంటది. దాన్నే మనం ఏమంటాం? బేస్ వాల్యూ అంటాం. అసైక్లిక్ కాంజుగేటెడ్ డైన్ అంటే ఏంటి? డబుల్ బాండు, సింగిల్ బాండు, డబుల్ బాండు ఆల్టర్నేటివ్‌గా ఉంటాయి. అవి సైక్లిక్ ఫామ్‌లో ఉండవు. హోమో యాన్యులర్ అంటే ఏంటండి? డబుల్ బాండు, సింగిల్ బాండు, డబుల్ బాండు అనేవి ఆల్టర్నేటివ్‌గా ఒకే రింగ్‌లో ఉంటే దాన్ని హోమో యాన్యులర్ డైన్ అంటాం. డబుల్ బాండు, సింగిల్ బాండు, డబుల్ బాండు ఇవి ఎలా ఉండాలి? 2 రింగ్స్‌లో ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? హెటెరో యాన్యులర్ అంటారు. ఎగ్జోసైక్లిక్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైనా సైక్లిక్ సిస్టమ్‌కి నేను చెప్తున్నాను ఏదైనా అంటే అది 3 మెంబర్డ్ కావచ్చు, 4 మెంబర్డ్ కావచ్చు, 5 మెంబర్డ్ కావచ్చు, 6 కావచ్చు, ఏదైనా సైక్లిక్ రింగ్ అన్నమాట. సైక్లిక్ రింగ్‌కి ఎలా ఉండాలి? ఎగ్జాక్ట్‌గా బయట ఉండాలి. అటువంటి పై బాండ్ ఏమంటాం? ఎగ్జోసైక్లిక్ అంటాం. అదే ఇన్సైడ్ ఉంటే ఎండోసైక్లిక్ అంటాం. ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైతే మనం కాంజుగేటెడ్ సిస్టమ్‌ని ఫైనలైజ్ చేసుకున్నామో ఆ కాంజుగేటెడ్ సిస్టమ్‌కి అటాచ్ అయ్యి ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్స్‌నే ఆల్కైల్ సబ్స్టిట్యూట్ చైన్స్ అంటాం. రింగ్ రెసిడ్యూ అంటే ఏమంటామండి? ఏదైతే మనం కాంజుగేటెడ్ సిస్టమ్‌ని ఐడెంటిఫై చేశామో ఆ కాంజుగేటెడ్ సిస్టమ్‌కి డైరెక్ట్‌గా ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉండాలి. అది ఎలా ఉండాలి? రింగ్ ఫార్మ్‌లో ఉండాలి. ఉంటే అప్పుడు ఆ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఏమంటాం? రింగ్ రెసిడ్యూ అంటాం. ఓకేనా? సో యూవీ విజిబుల్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ టెర్మినాలజీ అంతా కూడా మీకు మైండ్‌లో ఉండాలి. ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌లో కూడా ఇవి కామన్‌గా ఉంటాయండి. ఓకేనా? అయితే మనం చెప్పుకున్నాం కదా బేస్ వాల్యూ. హోమో యాన్యులర్ డైన్ అంటే ఏం చెప్పామండి? హోమో యాన్యులర్ డైన్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒకే రింగ్‌లో పై బాండ్స్ అనేవి ఆల్టర్నేటివ్‌గా ఉండాలి. సో ఏదైనా ఎగ్జాంపుల్‌లో మీకు ఒక రింగ్ ఉండి అందులో పై బాండ్స్ అనేవి ఆల్టర్నేటివ్‌గా ఉంటే వాటి బేస్ వాల్యూ ఎంతంట? 253 నానోమీటర్. అదే హెటెరో యాన్యులర్ అయితే 214 నానోమీటర్. ఓకేనా? ఒకవేళ మీకు ఇలాంటి సిస్టమ్ వచ్చిందనుకోండి. జనరల్ అసైక్లిక్ సిస్టమ్ వచ్చిందనుకోండి. ఇటువంటి అసైక్లిక్ సిస్టమ్ వచ్చేటప్పుడు దానికి కూడా బేస్ వాల్యూని మీరు 214 గానే తీసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ గుర్తుపెట్టుకోండి. హోమో యాన్యులర్ అయితే 253, హెటెరో యాన్యులర్ అయితే 214 ఓకే. పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్. అదే అసైక్లిక్ కాంజుగేటెడ్ డైన్ అయినట్లయితే దానికి కూడా 214నే తీసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆల్కైల్ సబ్స్టిట్యూట్ చైన్ ఆర్ రింగ్ రెసిడ్యూ ఆ సిస్టమ్ పై ఉన్నట్లయితే లాంబ్డాలో ఎంత ఇంక్రిమెంట్ వస్తుంది? 5 నానోమీటర్ ఇంక్రిమెంట్ వస్తుంది. అదే ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఉన్నట్లయితే 5 ఇంక్రిమెంట్ వస్తుంది. అదే డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ ఉన్నట్లయితే 30 నానోమీటర్ వస్తుంది. అంటే డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అంటే ఏంటండి? ఒక పై బాండు, ఒక సింగిల్ బాండు, ఒక పై బాండు ఉంటే దీన్ని ఏమన్నాం మనం? అది బేసిక్ సిస్టమ్ అనుకున్నాం. అదే ఈ బేసిక్ సిస్టమ్‌తో అటాచ్‌మెంట్‌లో మరొక పై బాండ్ ఉందనుకోండి. ఇది మన బేసిక్ సిస్టమ్‌ని తీసుకున్నాం. బేసిక్ సిస్టమ్ కాకుండా మరో పై బాండు ఈ పై బాండ్‌తో కాంజుగేషన్‌లో ఉందన్నమాట. అటువంటప్పుడు ఈ పై బాండ్ మనం ఏమంటామంటే డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ అంటాం.
అప్పుడు దానికి వాల్యూ ఎంత ఇవ్వాలి? 30 నానోమీటర్ ఇవ్వాలి. సో ఆల్కాక్సీ గ్రూప్స్, మిథాక్సీ, ఇథాక్సీ అలాంటి గ్రూప్స్ ఏమైనా ఉన్నా, క్లోరిన్, బ్రోమిన్ ఉన్నా 6 నానోమీటర్ ఇవ్వాలి. ఎసైల్ ఆక్సీ ఉంటే 0, నో ఇష్యూ. థయో ఆల్కైల్ ఉన్నట్లయితే 30 ఇవ్వాలి. డయాల్కైల్ అమైనో ఉన్నట్లయితే 60 ఇవ్వాలి. సో మీ అందరికీ కూడా ఈ ఫండమెంటల్ వాల్యూస్ అనేవి మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట. ఫిక్స్ అయితే మాత్రమే మీరు యూవీ ప్రాబ్లమ్స్ని పర్ఫెక్ట్గా చేయగలరు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి, మనకు సిస్టమ్ ఉంది. ఓకే, ఈ సిస్టంలో ఏమైంది? 2 రింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? 2 రింగ్స్ ఉన్నాయి. మనకేంటి కావాలి? కాంజుగేటెడ్ సిస్టమ్ కావాలి. వెదర్ ఇట్ ఈజ్ ఏ కాంజుగేటెడ్ సిస్టమ్ ఆర్ నాట్ అనేది మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, పై బాండ్, సింగిల్ బాండ్, పై బాండ్ అంటే ఇప్పుడు 2 డబుల్ బాండ్స్ అనేవి ఆల్టర్నేటివ్గా ఉన్నాయా లేవా? కాంజుగేషన్లో ఉన్నాయా లేవా? కాబట్టి ఈ సిస్టమ్ని మనం ఏమనొచ్చు? కాంజుగేటెడ్ సిస్టమ్ అనొచ్చా లేదా? సో ఈ సిస్టమ్ని మనం ఏమంటున్నాం? కాంజుగేటెడ్ సిస్టమ్ అంటున్నాం. ఓకేనా? అయితే ఇది ఎటువంటి కాంజుగేటెడ్ సిస్టమ్? చూడండి, ఒక రింగ్లో డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఆల్టర్నేటివ్గా ఉన్నాయి. ఒక రింగ్ లోపల డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ఆ సిస్టమ్ని హోమో యాన్యులర్ డైన్ అంటామా లేదా? హోమో యాన్యులర్ డైన్కి బేసిక్ వాల్యూ ఎంత చెప్పుకున్నాం? 253 చెప్పుకున్నామా లేదా? సో 253 చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? బేసిక్ వాల్యూ తర్వాత మనకి మెయిన్ ఫార్ములా ఏం చెప్తున్నారు ఇక్కడ? బేసిక్ వాల్యూ తర్వాత సబ్స్టిట్యూయెంట్స్ కంట్రిబ్యూషన్స్ సమ్ చేయాలి, ప్లస్ సమ్ అదర్ సబ్స్టిట్యూయెంట్ కంట్రిబ్యూషన్స్ కూడా మనం చెప్పాలి. అదర్ కంట్రిబ్యూషన్ ఏమంటారు? ఇక్కడ చూడండి, మనకు డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ ఉందా లేదా? ఆల్కైలు, రింగ్ రెసిడ్యూ, ఓఆర్, ఓసి, ఓఆర్, ఎస్ఆర్, ఎన్ఆర్టీ వీటన్నింటినీ సబ్స్టిట్యూయెంట్స్ అంటారు మీరు. కానీ ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ని మనం సబ్స్టిట్యూయెంట్ అనలేం కదా. డబుల్ బాండ్ ఎక్స్టెండింగ్ కాంజుగేషన్ని సబ్స్టిట్యూయెంట్ అనలేం కదా. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటాము? అదర్ కంట్రిబ్యూషన్స్ అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక ఆల్కైల్ గ్రూప్ ఉందా లేదా మనం చూడాలండి. మన సిస్టమ్ ఏది? ఫస్ట్ మన సిస్టమ్ని ఐడెంటిఫై చేసుకోండి. మన సిస్టంలో ఏం కావాలి? ఒక పై బాండ్ కావాలి, సింగిల్ బాండ్ కావాలి, పై బాండ్ కావాలి. ఇది కదా మన సిస్టమ్, రైట్? ఈ సిస్టమ్కి డైరెక్ట్ అటాచ్మెంట్లో ఏంటేంటి ఉన్నాయో చూడండి. సపోజ్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి, ఈ కార్బన్కి డైరెక్ట్గా ఐసోప్రొపైల్ గ్రూప్ అటాచ్ అయ్యిందా లేదా? కాబట్టి దాన్ని మనం ఏమంటాం? ఆల్కైల్ గ్రూప్. సో ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి? 1 ఆల్కైల్ గ్రూప్. సో 1 ఆల్కైల్ గ్రూప్ ఇంక్రిమెంట్ ఎంతండి? 5. సో 5 నానోమీటర్. క్లియర్? నెక్స్ట్ మీరు ఏంటంటే ఈ ఫార్మెట్ని ఫాలో అయిపోవాల్సిందే అందరూ కూడా. ఫస్ట్ ఏం చూడాలి? మనం టైప్ ఆఫ్ ది సిస్టమ్ చూడాలి. టైప్ ఆఫ్ ది సిస్టమ్ ఏంటంటే హోమో యాన్యులర్ డై. నెక్స్ట్ ఏం చూసాం? బేసిక్ వాల్యూ ఎంత? బేసిక్ వాల్యూ 253 అని మనకు తెలిసింది. ఇప్పుడు ఏం చూడాలి? ఆ సిస్టంలో ఆల్కైల్ గ్రూప్ ఏమైనా ఉందా లేదా అన్నది చూడండి. మనకి సిస్టంలో ఏమైంది? మన సిస్టమ్కి డైరెక్ట్గా ఐసోప్రొపైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని 5 నానోమీటర్ అంటాం. నెక్స్ట్ ఏం చూడాలి? రింగ్ రెసిడ్యూ చూడాలి. అయితే మనకి సిస్టంలో రింగ్ రెసిడ్యూ ఉందా లేదా కావాలి. రింగ్ రెసిడ్యూ అంటే మనం ఏం చెప్పుకున్నాం? ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అని చెప్పుకున్నాం. ఆ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఎలా ఉండాలంట? రింగ్ ఫార్మ్లో ఉండాలంట కదా. రింగ్ ఫార్మ్లో ఉండాలి. మన కాంజుగేటెడ్ సిస్టమ్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉండాలి. చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. sp3 హైబ్రిడైజేషన్ కావాలి, హైబ్రిడైజ్డ్ కార్బన్ కావాలి. ఆ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ అనేది రింగ్ రూపంలో ఉండాలి. దాంతోపాటు అది ఎలా ఉండాలి? మన కాంజుగేటెడ్ సిస్టమ్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటాం? రింగ్ రెసిడ్యూ అంటాం. ఇప్పుడు ఇందులో చూడండి ఎన్ని రింగ్ రెసిడ్యూలు ఉన్నాయో. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసినట్లయితే నా రైట్ సైడ్లో ఏమైంది? ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఇది sp3 హైబ్రిడైజ్డ్ కార్బనా కాదా?
పార్ట్ ఆఫ్ ది రింగా కాదా? నా పై బాండ్కి అటాచ్ అయ్యి ఉందా లేదా? కాంజుగేటెడ్ సిస్టమ్కి అటాచ్ అయ్యి ఉందా లేదా డైరెక్ట్లీ? కాబట్టి ఇది ఒక రింగ్ రెసిడ్యూ. నెక్స్ట్ సెకండ్ అండి, ఇక్కడ ఏమన్నా రింగ్ రెసిడ్యూ ఉందా? ఏం లేదు. థర్డ్ కార్బన్లో ఏముందా? ఇక్కడ ఏం లేదు. ఫోర్త్ ఇక్కడ మళ్ళీ రండి. ఈ ఫోర్త్ కార్బన్కి వచ్చేటప్పుడు చూడండి, బాటంలో ఒక sp3 హైడ్రోజన్ కార్బన్ ఉందా లేదా? డైరెక్ట్గా అటాచ్ అయ్యిందా లేదా? సో కాబట్టి ఇది సెకండ్ రింగ్ రెసిడ్యూ. ఇప్పుడు ఇలా కొంచెం పైకి వెళ్ళండి, ఈ కార్బన్ చూడండి, ఇది కూడా sp3 హైడ్రోజన్ కార్బనా కాదా? పార్ట్ ఆఫ్ ది రింగా కాదా? మన కాంజుగేటెడ్ సిస్టమ్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉందా లేదా? కాబట్టి ఇది ఒక రింగ్ రెసిడ్యూ. సో కాబట్టి ఈ సిస్టంలో ఎన్ని ఉన్నాయి? 3 రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయా లేదా? సో ప్రతి రింగ్ రెసిడ్యూకి ఇంక్రిమెంట్ ఎంత చెప్పారు? 5 అని చెప్పాం. సో టోటల్ ఇంక్రిమెంట్ 15. ఓకేనా? అయితే మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మన సిస్టంలో ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఉందా లేదా అన్నది కావాలి. ఇక్కడ చూడండి, మనం ఏమన్నా హోమో యాన్యులర్ డైన్ అని ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఏ రింగ్ అనుకుంటే, ఇది మనం బి రింగ్ అనుకుంటే, బి రింగ్కి అవుట్ సైడ్లో ఎటువంటి పై బాండ్ కూడా అటాచ్ అయ్యలేదు. కాకపోతే ఈ ఏ రింగ్ చూడండి, ఏ రింగ్కి ఎగ్జాక్ట్గా బయటలో ఏముంది? ఈ పై బాండ్ ఉందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటాం? ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్. 1 ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్కి ఎంత అండి? 5 నానోమీటర్. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? ఇక్కడ చూసినట్లయితే 278 వచ్చింది. ఓకే, అది మనం క్యాలిక్యులేట్ చేస్తే 278 వచ్చింది. కాకపోతే దాని ఒరిజినల్ వాల్యూ ఎంతంట? 275. సో నియర్లీ ఈక్వల్ కాదా? ప్లస్ ఆర్ మైనస్ 5 వాల్యూ అనేది. అందుకే వుడ్వర్డ్ ఫిజల్ రూల్స్ పర్ఫెక్ట్ రూల్స్ అని చెప్తారు అన్నమాట. సో నియర్లీ కోరిలేటెడ్ వాల్యూస్ మనకి ఇస్తాయి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనకు ఒక ఏ రింగ్ ఉంది, బి రింగ్ ఉంది. మనకేం కావాలి? కాంజుగేటెడ్ సిస్టమ్. కాంజుగేటెడ్ సిస్టంలో ఏం కావాలండి? ఒక పై బాండు, ఒక సింగిల్ బాండు, పై బాండు. చూడండి, ఇది నా సిస్టమ్ అనమాట. పై బాండు, సింగిల్ బాండు, పై బాండు. అయితే ఈ పై బాండ్, సింగిల్ బాండ్, పై బాండ్ ఎలా ఉన్నాయి? 2 డిఫరెంట్ రింగ్స్లో ఉన్నాయి కదా. కాబట్టి ఈ సిస్టమ్ నేనేమంటాను? హెటిరో యాన్యులర్ డైన్ అంటాను. హెటిరో యాన్యులర్ డైన్కి బేసిక్ వాల్యూ ఆర్ బేస్ వాల్యూ ఎంతండి? 240. ఓకే, ఇప్పుడు మనం ఏం చూడాలి? ఆల్కైల్ గ్రూప్ చూడాలి. ఇప్పుడు చూడండి, ఏదైతే మీరు బ్లైండ్గా ఏదైతే నేను ఇక్కడ రౌండ్ చేశానో దానికి అటాచ్మెంట్లో ఉండేటటువంటి వాటిని మాత్రమే చూడండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ కార్బన్కి అటాచ్మెంట్లో ఏవైనా ఆల్కైల్ గ్రూప్ ఉందా? లేదు. సెకండ్ కార్బన్లో నో ఆల్కైల్ గ్రూప్, థర్డ్ కార్బన్లో నో ఆల్కైల్ గ్రూప్, ఫోర్త్ కార్బన్కి నో ఆల్కైల్. చూడు, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంది, కానీ ఈ ఆల్కైల్ గ్రూప్ డైరెక్ట్గా మన కాంజుగేటెడ్ సిస్టమ్కి అటాచ్మెంట్ అయ్యలేదు. కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయట్లేదు అనమాట. ఓకేనా? సో కాబట్టి ఆల్కైల్ గ్రూప్స్ అనేవి ఏంటి? 0. రింగ్ రెసిడ్యూస్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ కార్బన్ చూడండి, ఈ ఫస్ట్ కార్బన్కి ఇది sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ రింగ్ రూపంలో ఉంది కదా, డైరెక్ట్గా అటాచ్ అయ్యింది కదా. కాబట్టి ఇది ఫస్ట్ రింగ్ రెసిడ్యూ. నౌ సెకండ్ రింగ్ రెసిడ్యూ చూడండి, ఇది సెకండ్ రింగ్ రెసిడ్యూ. ఇది sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ మన పై బాండ్ సిస్టమ్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యింది కాబట్టి ఇది సెకండ్ రింగ్ రెసిడ్యూ. ఇక్కడ థర్డ్కి ఏం లేదు. ఇక్కడ ఫోర్త్కి చూడండి, ఇదో కార్బన్ ఉంది కదా, sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ పార్ట్ ఆఫ్ ద రింగ్ మన పై బాండ్ సిస్టమ్కి అటాచ్ అయ్యి ఉంది. కాబట్టి 1 2 3. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి? 3 రింగ్ రెసిడ్యూస్. కాబట్టి వాల్యూ ఎంత అవుతుంది? 15 నానోమీటర్ అవుతుంది. మరి ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. విత్ రెస్పెక్టివ్ టు రింగ్ ఏ ఇది పై బాండ్ అటాచ్ అయ్యింది కదా, కాబట్టి 1 రింగ్ రెసిడ్యూ 5 నానోమీటర్. చూడండి, విత్ రెస్పెక్ట్ టు రింగ్ బి ఏమైనా ఉన్నాయేంటి? బికి అవుట్ సైడ్లో ఏమైనా పై బాండ్ ఉందా? ఏమి లేవు కదా ఎగ్జాక్ట్గా అటాచ్మెంట్లో. కాబట్టి ఏకి ఒక్కటే ఉంది కాబట్టి 1 రింగ్. సో ఈ వాల్యూ ఎంత? 234. మనకి ఎంత వచ్చింది? 235 అబ్జర్వ్డ్ వాల్యూ. సో నియర్లీ ఈక్వల్ వచ్చింది కదా.
ఇప్పుడు సిమిలర్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ థాట్ ప్రాబ్లం ఉందే, ఇటువంటి ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం చెప్పుకున్నాం, హోమో యాన్యులర్ డైన్, హెట్రో యాన్యులర్ డైన్. హోమో యాన్యులర్ డైన్ ఉంటే 253 తీసుకోవాలి, హెట్రో యాన్యులర్ డైన్ ఉంటే 214 తీసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఇచ్చినటువంటి మాలిక్యూల్లో హోమో యాన్యులరు, హెటెరో యాన్యులరు రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏంటి ప్రిఫర్ చేయాలంట, ఆల్వేజ్ హోమో యాన్యులర్ డైన్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి. చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మీకు ఇచ్చినటువంటి మాలిక్యూల్లో ఏంటి, హోమో యాన్యులర్ అండ్ హెటెరో యాన్యులర్ రెండు డైన్స్ కూడా ఉన్నట్లయితే మనం ఏంటి ప్రిఫర్ చేయాలంట, హోమో యాన్యులర్ని మాత్రమే ప్రిఫర్ చేయాలి. అది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఇనీషియల్గా ఏం కావాలండి, కాంజుగేటెడ్ సిస్టమ్ కావాలి. పై బాండ్, సింగిల్ బాండ్, పై బాండ్. ఇప్పుడు చూడండి, పై బాండ్, సింగిల్ బాండ్, పై బాండ్. ఈ సిస్టమ్ను మనం ఏమంటాం, హెటెరో యాన్యులర్ సిస్టమ్ అంటామా లేదా? 2 డిఫరెంట్ రింగ్స్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కూడా ఉంది పై బాండ్, సింగిల్ బాండ్, పై బాండ్. ఇదేంటిది, హోమో యాన్యులర్ సిస్టమా కాదా? కాబట్టి ఈ మాలిక్యూల్లో హోమో యాన్యులరు, హెట్రో యాన్యులరు రెండు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి మనం ఏంటి ప్రిఫర్ చేసుకోవాలి, హోమో యాన్యులర్ని ప్రిఫర్ చేసుకున్నాం. హోమో యాన్యులర్ ప్రిఫర్ చేసుకున్నా కాబట్టి బేస్ వాల్యూ మీకు ఎంత ఉండాలి, 253 నానోమీటర్ ఉంటుంది. ఓకేనా? అంటే మనం ఏం కన్సిడర్ చేసుకున్నామండి, ఈ సిస్టమ్ని తీసుకున్నాం. ఈ సిస్టమ్ని తీసుకున్నాం కాబట్టి దీని బేస్ వాల్యూ ఎంత అయింది, 253 అయింది. ఇప్పుడు మనం ఏం చూడాలి, ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయా లేవో చూడండి. అది విత్ రెస్పెక్ట్ టు ఏం చూడాలి, మన సిస్టమ్ నుంచి చూడాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ మన సిస్టమ్కి ఏవైనా మిథైల్, ఇథైల్, ప్రొపైల్ అటువంటి ఏమైనా గ్రూప్స్ ఏమైనా అటాచ్మెంట్ అయి ఉన్నాయా? ఏమీ లేవు కదా. కాబట్టి ఆల్కైల్ గ్రూప్స్ 0. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రింగ్ రెసిడ్యూ ఇక్కడ ఏం చెప్తున్నాడండి చూడండి, 6 రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయంట ఇక్కడ. ఎలాగో ఐడెంటిఫై చేయాలి. సపోజ్ ఇది మనం అనుకున్నాం కాబట్టి ఇది ఒక ఫస్ట్ కార్బన్ అనుకుంటే, ఈ చూడండి, దీనికి అటాచ్మెంట్లో ఏముంది, ఇది కార్బన్ ఉందా లేదా? ఇది sp3 హైబ్రిడైజన్ కార్బనా కాదా? రింగ్లో ఉందా లేదా? మన పై బాండ్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటాం, ఫస్ట్ రింగ్ రెసిడ్యూ. క్లియర్? నెక్స్ట్ ఇలా పైకి రండి, ఈ కార్బన్ దగ్గరకు రండి. ఇక్కడ ఏమైంది చూడండి, ఇది sp3 హైబ్రిడైజ్డ్ కార్బనా కాదా? రింగ్లో ఉందా లేదా? మన పై బాండ్కి సిస్టమ్కి డైరెక్ట్గా అటాచ్మెంట్ అయ్యి ఉందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటాం, సెకండ్ రింగ్ రెసిడ్యూ. మళ్ళీ ఇలా పైకి వెళ్ళండి, థర్డ్ కార్బన్ దగ్గరకు రండి. ఇప్పుడు ఏమైంది చూడండి, ఇది ఒక కార్బన్ ఉందా లేదా? sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ పార్ట్ ఆఫ్ ది రింగా కాదా? మన పై బాండ్ సిస్టమ్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటారు, థర్డ్ రింగ్ రెసిడ్యూ. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫోర్త్ కార్బన్ దగ్గరికి రండి. ఓకే, ఈ ఫోర్త్ కార్బన్కి చూడండి, ఇక్కడ ఇదేంటిది, sp3 హైబ్రిడైజ్డ్ కార్బనా కాదా? రింగ్ ఫామ్లో ఉందా లేదా? మన సిస్టమ్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటారు, ఫోర్త్ రింగ్ రెసిడ్యూ. ఓకేనా? ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏమనుకున్నాం, ఇది హోమో యాన్యులర్ సిస్టమ్ అనుకున్నాం కాబట్టి ఈ కంప్లీట్ రింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఈ కంప్లీట్ రింగ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ రింగ్లో చూడండి ఏమైంది, ఈ పై బాండ్కి ఈ పై బాండ్ అనేది కాంజుగేషన్లో ఉందో లేదా? సో మనం ఏదైతే సిస్టమ్ అనుకున్నామో ఆ సిస్టమ్కి ఎక్స్టెన్షన్లో మరో పై బాండ్ ఉంది. అది మన పై బాండింగ్ సిస్టమ్తో ఎలా ఉంది, కాంజుగేషన్లో ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారు మనం, ఎక్స్టెండెడ్ పై బాండ్ సిస్టమ్, డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ ఎంత ఇచ్చారు చూడండి, డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ మనం అబ్జర్వ్ చేసాం ఈ సిస్టంలో. కాబట్టి 30 ఇవ్వండి అని చెప్తున్నారు. ఓకేనా?
వన్స్ డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ని మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, ఆ పై బాండ్కి అటాచ్మెంట్లో ఏవైనా ఆల్కైల్ సబ్స్టిట్యూషన్ ఉన్నా, రింగ్ రెసిడ్యూ ఉన్నా కూడా మనం దానిని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లేదంటే మనకి ఇక్కడ రింగ్ రెసిడ్యూ అనేది 4తో కంప్లీట్ అయిపోవాలి. కాకపోతే మనకి ప్రాబ్లం ఏమైంది, ఇక్కడ మరో పై బాండ్ వచ్చింది. కాబట్టి చూడండి, ఈ కార్బన్కి ఈ పై బాండ్కి చూసుకుంటే ఇది ఏదైతే కార్బన్ ఉందో, ఈ కార్బన్ మళ్ళీ sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ కదా, sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది రింగ్ కదా, అండ్ మన సిస్టమ్కి అటాచ్ అయ్యింది కదా. కాబట్టి దీన్ని ఏమంటారు, 5th రింగ్ రెసిడ్యూ. అంటే ఒకే కార్బన్ని 2 రింగ్ రెసిడ్యూగా కన్సిడర్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి పై బాండ్తో ఇది లింక్లో ఉంది కాబట్టి ఒకటి, రైట్ సైడ్లో ఉండే పై బాండ్తో లింక్లో ఉంది కాబట్టి ఎనదర్. సో 2 రింగ్ రెసిడ్యూస్ అనేవి మనకి ఇక్కడ వస్తాయి. సో నెక్స్ట్ ఈ పై బాండ్ ఎండింగ్కి ఇక్కడ ఒక చూడండి, ఇది ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బనా కాదా, పార్ట్ ఆఫ్ ది రింగా కాదా, సో సిస్టమ్తో అటాచ్ అయ్యిందా లేదా డైరెక్ట్గా, కాబట్టి ఇదో రింగ్ రెసిడ్యూ అనమాట. సో టోటల్గా ఎన్ని రింగ్ రెసిడ్యూస్ వచ్చాయి మనకి, 6 రింగ్ రెసిడ్యూస్ అనేవి వచ్చాయి. సో 6 5 30. అయితే ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా. నంబర్ ఆఫ్ ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది ఏ రింగ్ అనుకుంటే, ఇది మీరు బి రింగ్ అనుకుంటే, ఇది సి రింగ్ అనుకుంటే, ఎగ్జోసైక్లిక్లో ఎన్ని ఉన్నాయి. ఎగ్జోసైక్లిక్ అంటే ఏం చెప్తున్నాం, రింగ్కు బయట ఒక పై బాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఏ రింగ్ తీసుకున్నట్లయితే ఇది ఎగ్జాక్ట్గా బయట ఉందా లేదా, కాబట్టి ఒక ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్. ఇప్పుడు బి రింగ్ తీసుకోండి, బి రింగ్కి బయట ఏముంది, ఇది ఎగ్జోసైక్లికే కాదా, సో సెకండ్ ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్, ఓకేనా. నెక్స్ట్ సి రింగ్ తీసుకోండి, సి రింగ్కి బయట ఏముంది, ఇదో పై బాండ్ ఉంది, ఇదో పై బాండ్ ఉంది. సో కాబట్టి ఉన్నాయి టోటల్ 3 4. సో టోటల్ ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఎన్ని, 4. ప్రతి దానికి ఇంక్రిమెంట్ ఎంత, 5. సో టోటల్ 20. సో చూడండి ఎంత వచ్చింది, 333. ఒరిజినల్ వాల్యూ ఎంత, 335. సో నియర్ బై వాల్యూ లేదా, కాబట్టి ఈ వాల్యూస్ పర్ఫెక్ట్ వాల్యూస్ అని చెప్పి మన వాళ్ళు కన్సిడర్ చేస్తారు, ఓకేనా. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇందులో కూడా ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ కాంజుగేషన్ ఉన్నాయి. మీరు దీన్ని సాల్వ్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో డిస్కస్ చేస్తే నేను మీకు క్లారిటీ ఇస్తాను. దీంతో పాటుగా మనం పాలీన్స్ని కూడా డిస్కస్ చేసుకోవాలండి. పాలీన్ అంటే ఏంటి, మోర్ డబుల్ బాండ్స్ అనేవి ఒక సిస్టంలో ఉండాలి. ఎన్ని మోర్ ఉండాలంట, మోర్ దాన్ 4 కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉంటే ఆ సిస్టమ్ని మనం ఏమంటామంట, పోలీన్ సిస్టమ్ అంటామంట. వీటికి రూల్స్ ఎవరిచ్చారు, ఫిషర్ కూన్ రూల్. ఏం చెప్తున్నారు, ఫిషరు కూన్ అనే ఇద్దరు సైంటిస్టులు ఈ రూల్ డెవలప్ చేశారు కాబట్టి దీని ఏమన్నారు, ఫిషర్ కూన్ రూల్. ప్రీవియస్లో వుడ్వర్డ్ ఫిషర్ ఇద్దరు కలిపి చేశారు కాబట్టి దాన్ని ఏమంటారు, వుడ్వర్డ్ ఫిషర్ రూల్ అంట, ఓకే. వీళ్ళు ఏంటి ఫార్ములా ఇచ్చారు చూడండి, 114 + 5x + y * 48 - 1.7 * y - 16.5 * r endo - 10 * rxo. ఇది ఫార్ములా అంటే. ఈ ఫార్ములా అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో లాంబ్డా మ్యాక్స్ అంటే మనకు తెలుసు, వేవ్ లెంత్, ఓకే. ఎక్స్ అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ద నంబర్ ఆఫ్ ఆల్కైల్ సబ్స్టిట్యూట్ చైన్స్ ఆర్ ద రింగ్ రెసిడ్యూస్ ఇన్ ద కాంజుగేటెడ్ సిస్టమ్. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆల్కైల్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి, రింగ్ రెసిడ్యూ అంటే ఏంటి, క్లియర్గా మీకు తెలుసు కాబట్టి అవి కౌంట్ చేసి ఎక్స్గా తీసుకుంటాం. వై అంటే ఏం చెప్తున్నాడు, కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్. ఎన్ని కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నాయో అది అంటే ఎక్స్టెండెడ్ డబుల్ బాండ్ అంటే కాంజుగేషన్ చెప్పుకున్నాం కదా, అదనమాట. ఆర్ ఎండో అంటే ఏంటంటే ద నంబర్ ఆఫ్ రింగ్స్ విత్ ఎండోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఇన్ ద కాంజుగేటెడ్ సిస్టమ్, ఓకేనా. ఎండోసైక్లిక్ డబుల్ బాండ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఆర్ ఎగ్జో అంటే ఎగ్జోసైక్లిక్ అనేవి ఎన్ని ఉన్నాయి. అయితే ఈ పర్టికులర్ రూల్ ప్రకారం ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే లాంబ్డా మ్యాక్సిమమే కాకుండా ఎప్సిలానా మ్యాక్సిమం ఇంటెన్సిటీ వాల్యూ కూడా మనం పాలీన్స్కి క్యాలిక్యులేట్ చేయొచ్చండి.
దానికి ఫార్ములా ఏమి ఇచ్చాడు? 1.74 ఇంటూ 10⁴ ఇంటూ వై. వై అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏంటి? కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్. ఓకేనా? రైట్. మనకి బీటా కెరోటిన్, లైకోపీన్, క్యారెట్స్లో బీటా కెరోటిన్ ఉంటుంది, టొమాటోలో లైకోపీన్ ఉంటుంది. మన ఇంతవరకు అందరికీ బాగా తెలిసిందనమాట క్యారెట్, టమాటో. అందులో ఉండే కాంపోనెంట్స్ ఏంటంట? బీటా కెరోటిన్ అండ్ లైకోపీన్. ఈ మాలిక్యూల్స్ని మీరు ఎంతవరకు ఎప్పుడు చూసుండ్రు. ఇప్పుడు చూడండి, యాజ్ ఏ కెమిస్ట్, ఇది బీటా కెరోటిన్ స్ట్రక్చర్. పాలిన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? మోర్ దాన్ 4 పై బాండ్స్ ఉండాలి ఆల్టర్నేటివ్గా. ఇందులో ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 11 ఉన్నాయా లేదా? అంటే మోర్ దాన్ 4 డబుల్ బాండ్స్ కాబట్టి ఈ సిస్టమ్ని మనం ఏమంటాం? పోలీన్ సిస్టమ్ అని అంటామా లేదా? కాబట్టి ఫిజర్ ఖూన్ రూల్ని అప్లై చేయొచ్చా లేదా? అప్లై చేయొచ్చు. సో ఎక్స్ అంటే ఏంటంటే ఆల్కైల్ సబ్జెక్ట్. మనకి కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 11 అని చెప్పుకున్నాం కదా. కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ 11 ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ ఆబ్లిక్ రింగ్ రెసిడ్యూస్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? మన కాంజుగేటెడ్ సిస్టమ్కి అటాచ్ అయ్యి ఉండేటటువంటి ఆల్కైల్ గ్రూప్స్ కానీ, లేదంటే మన సిస్టమ్కి అటాచ్ అయ్యి ఉండేటటువంటి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్, అది మనకి ఎలా ఉండాలి? పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అయి ఉండాలి, సైక్లిక్ ఫామ్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ పై బాండ్ తీసుకున్నట్లయితే ఇదో కార్బన్ ఉందా లేదా? దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద రింగా కాదా? sp3 హైబ్రిడైజ్దా కాదా? కాబట్టి దీన్ని ఏమంటాం? రింగ్ రెసిడ్యూ అంటామా లేదా? సో ఫస్ట్ నెక్స్ట్ చూడండి, మిథైల్ గ్రూప్, నెక్స్ట్ మిథైల్, నెక్స్ట్ మిథైల్, నెక్స్ట్ మిథైల్, నెక్స్ట్ మిథైల్. మళ్ళీ ఇక్కడికి రండి. ఈ పై బాండ్కి ఏముంది? ఒక మిథైల్ గ్రూప్ ఉంది. ఇటు సైడ్ తీసుకుంటే ఏముంది? ఇది ఒక sp3 హైబ్రిడైజ్డ్ కార్బనా కాదా? సో దీని ఏమంటాం? రింగ్ రెసిడ్యూ అంటాం. ఇటు సైడ్ ఇది తీసుకుంటే ఇదేంటిది? sp3 హైబ్రిడైజ్డ్ కార్బనా కాదా? రింగ్ ఫామ్లో ఉందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటాం? రింగ్ రెసిడ్యూ అంటాం. సో ఎన్ని రింగ్ రెసిడ్యూలు వచ్చింటాయి మనకి? 1 2 3 3 రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయి మనకి. ప్లస్ ఆల్కైల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఇంకో రింగ్ రెసిడ్యూ ఉందండి, చూడండి. ఇదో రింగ్ రెసిడ్యూ, sp3 hybridized and ring residue. ఓకే. సో 1 2 3 4 రింగ్ రెసిడ్యూస్ ఉన్నాయి మన దగ్గర. ప్లస్ మిథైల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. సో 6 + 4 టోటల్ నెంబర్ ఎంత అండి? 10. సో మనం ఇక్కడ ఎంత వేసాం? ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ ఇక్కడ రాసుకోండి. ఆబ్లిక్ రింగ్ రెసిడ్యూ RR ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఎండోసైక్లిక్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఎండోసైక్లిక్ అంటే ఏంటి? మన పై బాండ్ సిస్టంలో ఉండాలి, లేదంటే ఇన్సైడ్ ఆఫ్ ద రింగ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ పై బాండ్ మన పార్ట్ ఆఫ్ ది సిస్టమా కాదా? కాకపోతే ఎలా ఉంది? రింగ్కి లోపల ఉందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటాం? ఎండోసైక్లిక్ అంటాం. ఇక్కడ కూడా చూడండి, ఈ పై బాండు రింగ్కి లోపల ఉందా లేదా? కాబట్టి దీన్ని ఏమంటాం? ఎండోసైక్లిక్ అంటాం. సో ఎన్ని ఎండోసైక్లిక్స్ ఉన్నాయి? 2 ఎండోసైక్లిక్స్ ఉన్నాయి. సో రింగ్ బయట ఏమైనా ఉన్నాయి ఏంటంటే పై బాండ్స్? ఏం లేవు కదా. కాబట్టి ఎగ్జోసైక్లిక్ అనేవి 0. ఇవి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 10 × 0 అంటే మనకి 0 అయిపోతుంది. రిమైనింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత వచ్చిందండి? 453.30 నానోమీటర్. క్యాలిక్యులేటెడ్ ఎంత? 452. మనకు వచ్చింది ఎంత అండి? 53. సో వెరీ మచ్ నియర్ ఆర్ నాట్. సో ఎప్సిలాన్ మ్యాక్స్లో ఏం చేసాం? ఇంటూ వై. వై వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ కాంజుగేటెడ్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 11 ఉన్నాయి. ఇంటూ 11 చేయండి, వచ్చిందా లేదా? ఇదంతా 19.14. మనకి ఇక్కడ క్యాలిక్యులేటెడ్ ఎంత? 15. ఓకే. సో ఈ విధంగా మనం ఫిషర్ కూన్ రూల్ని యూజ్ చేసుకుని ఏం చేయొచ్చంట? లాంబ్డా మ్యాక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాము. ప్రీవియస్గా ఏమైంది? రింగ్ క్లోజ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేసాం? రింగ్ని క్లోజ్ చేయలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు చూడండి ఏమైంది? ఈ పై బాండ్ అనేది మన సిస్టంతో ఆల్టర్నేటివ్లో లేదు. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాడు?
కన్సిడర్ చేయట్లేదు. ఈ పై బాండ్ కూడా ఏంటి చూడండి, మన కాంజుగేటెడ్ సిస్టంతో కాంజుగేషన్లో లేదు కాబట్టి ఏం చేస్తున్నాడు, తీసేస్తున్నాడు. డు నాట్ పార్టిసిపేట్ ఇన్ కాంజుగేషన్ అండ్ దేర్ ఫోర్ నాట్ కౌంటెడ్. ఓకే, రిమైనింగ్ అనేది పాలింగ్ సిస్టమ్, రైట్. రింగే లేదు కాబట్టి రింగ్ రెసిడ్యూ అనేది రాదు, ఓన్లీ ఏమొస్తాయి, ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్ వస్తాయి. సో విత్ రెస్పెక్టివ్ టు దిస్ పై బాండ్ వీటంతటినీ కూడా మనం ఒక ఆల్కైల్ గ్రూప్ అనుకుంటాం. విత్ రెస్పెక్టివ్ టు దిస్ పై బాండ్ వీటంతటినీ కూడా ఒక ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అనుకుంటాం. అప్పుడు ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 ఉంటాయి. పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి. ఎగ్జోసైక్లిక్ రింగ్ లేదు కాబట్టి ఎగ్జోసైక్లిక్ 0, ఎండోసైక్లిక్ 0. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ని, యూ విల్ గెట్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు అందరూ ఏంటంటే ప్రాపర్గా వీటిని సాల్వ్ చేసి మన ఛానల్లో కామెంట్స్లో ఈ ఎగ్జాంపుల్స్కి ఆన్సర్స్ అనేవి మీరు ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం వుడ్వర్డ్ ఫిజర్ రూల్స్ ఫర్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కాంపౌండ్స్. సో ఈ నెక్స్ట్ వీడియో వచ్చేలోగా మీరు ఏం చేయాలంటే ఇంతవరకు డిస్కస్ చేసుకున్నటువంటి ఈ కాంజుగేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.